మైథిలి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వేదాయపాలెం నందు ఫౌండర్ బి మైథిలి మనోహర్ రెడ్డి జ్ఞాపకార్థం మినీ మార్వెల్స్ టాలెంట్ ని డిస్ట్రిక్ట్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ పోటీలో భాగంగా 8/2/2025 బహుమతుల ప్రదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా చీఫ్ గెస్ట్ గా ట్రైనీ ప్రోబో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏ శివ ప్రియ మరియు స్టేట్ సీనియర్ అపస్మా వైస్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి, అపస్మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీధర్, అపస్మా టౌన్ సిటీ ప్రెసిడెంట్ ఏ వెంకటేశ్వర రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ బి శశిప్రియ మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీయడంలో నేడు కేవలం పాఠాలే కాకుండా పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీయడం ద్వారా వారిలో నైపుణ్యాలను, ప్రతిభ పాఠవాలను పెంపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ పాఠశాలల విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. జరిగిన కాంపిటీషన్ ఎగ్జామ్కు ముఖ్య అతిథిగా వచ్చేసిన డిఎస్పీ గారికి, అలాగనే జిల్లా ప్రెసిడెంట్ అపస్మా శ్రీధర్ గారికి, కరస్పాండెంట్ శశి గారికి, మైథిలి మేడం గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి నమస్కారం. ఇది ఇంతకుముందు దాదాపు ఒక 3 months క్రితం పిల్లల్లో ఉన్న సృజనాత్మక శక్తిని బయటికి తీయాలనే ఉద్దేశంతో ఇక్కడ కాంపిటీషన్ డిఫరెంట్గా అందరికీ కాంపిటీషన్ పెట్టి వాళ్ళందరినీ వాళ్ళలో ఉన్న హైలీ ఇంటెలిజెన్స్ని బయటికి తీసే కార్యక్రమం చేశారు. చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇది. అన్ని స్కూళ్ళ నుంచి కూడా చాలామంది వచ్చి దాంట్లో పార్టిసిపేట్ చేయడం జిల్లా వ్యాప్తంగా. ఆ రోజు వచ్చిన ఎవరైతే దీంట్లో విన్నర్స్ అయ్యారో వాళ్ళకి ప్రైజులు చేయడానికి అప్పుడు టైం లేక ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటు చేసిన దానివల్ల వాళ్ళందరూ ఏరే స్కూల్లో అక్కడే ఆ స్కూల్కే కాకుండా ఇలాంటి ఇతర స్కూళ్ళకి వెళ్ళి ఇటువంటి కాంపిటీషన్ వాటిల్లో కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళ టాలెంట్ని బయట ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించారు. ఇది మంచి ఒక అవకాశంగా భావిస్తున్నాను. మరి ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసిన కరస్పాండెంట్ అందరికీ లేదా పేరెంట్స్ అందరికీ కూడా అపస్మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్కూల్ స్టాఫ్ మరియు స్కూల్ కరస్పాండెంట్స్ అందరికీ నేను నమస్కారాలు. ఇది నా ఫస్ట్ ఈవెంట్ స్కూల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ వచ్చిన తర్వాత. స్కూల్కి వస్తే ఫస్ట్ నేను స్కూల్లో నా ఈవెంట్ జరిగినట్టు గుర్తొస్తుంది ఫస్ట్. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత స్కూల్లో పిల్లలు చేసిన థీమ్ డ్యాన్స్ ఏదో ఉందో ఇట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్ యాక్చువల్లీ. ఇలా సొసైటీలో ఎలా జరుగుతుందో ఉమెన్ మీద క్రైమ్స్ అనేది చక్కగా చూపించారు విత్ ఎమోషన్. అలాగే మేడం చెప్పిన మెసేజ్ కరెక్ట్గా చెప్పారు. పేరెంట్స్ అనేది ముందు కంట్రోల్ చేయాలి పిల్లల్ని. వాళ్ళు కంట్రోల్ చేస్తేనే తర్వాత ఎవరైనా కానీ సొసైటీలో వాళ్ళు వదిలిన తర్వాత వేరే వాళ్ళకి హాని జరగకుండా ఉంటుంది. ఆ మెసేజ్ అనేది స్కూల్లోనే ఇన్బిల్ట్ అవ్వాలి పిల్లలకి. పిల్లలు స్కూల్లోంచి లెర్నింగ్ అయ్యి మంచి పిల్లలుగా బయటకు వస్తే రేపు సొసైటీకి రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా ఉంటారు. ఆ మెసేజ్ మీద ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది, కానీ కంపోజ్ కూడా చాలా బాగా చేశారు. యూఆర్ థ్యాంక్ఫుల్. సొసైటీకి ఇలాంటివి ఇస్తూ ఉంటే ప్రజలు, పేరెంట్స్ కూడా ఈ మధ్య ఎలా అయిపోయిందంటే అందరు పేరెంట్స్ ఏం చేసినా మాకేంది స్కూల్ వాళ్ళు చూసుకోవాలి, స్కూల్ వదిలేసాం అనుకుంటారు. అలా వదిలేయకూడదు. స్కూల్లో వదిలే నాట్ రెస్పాన్సిబిలిటీ. పేరెంట్స్ అనేది మోస్ట్ రెస్పాన్సిబుల్ వాళ్ళు. ఎందుకంటే పిల్లలు ఫస్ట్ నేర్చుకునేది ఇంటి దగ్గర నుంచి నేర్చుకుంటారు, తర్వాత టీచర్స్ దగ్గర నుంచి. ఇలా టీచర్స్ కూడా ఇలాంటి మంచి కాంపిటీషన్ పెట్టడం కూడా చాలా గ్రేట్ న్యూస్. ఎందుకంటే కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది ఇప్పుడు. అలా అన్ని స్కూల్స్ని కోఆపరేట్ చేసి అందరితో పెట్టి ఇలా ఈవెంట్ పెట్టి వాళ్ళకి మళ్ళీ ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఇస్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే ఆ కాంపిటీషన్ అనేది తగ్గి ఒక కోఆపరేటివ్ ఫెడరలిజం మనం ఎలా అయితే ఇండియా ఫాలో అవుతుందో అలా స్కూల్లో కూడా ఫాలో అయ్యి అందరి పిల్లలు సోషలైజేషన్ బాగా పెరుగుతుంది, వాళ్ళ స్కిల్స్ కూడా పెంచుకుంటారు. ఈ విధంగా ఉంటే వాళ్ళకి ఫ్యూచర్లో స్టేజ్ ఫియర్ అనేది కానీ అలాంటివి ఏం లేకుండా ఉంటుంది. సో ఆ స్కిల్స్ని డెవలప్ చేస్తున్నందుకు మైథిలి స్కూల్కి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ ప్రోగ్రామ్కి గాను వేరే స్కూల్ వాళ్ళు కూడా అందరూ వచ్చి వాళ్ళ స్టూడెంట్ని ఎంకరేజ్ చేసి ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి వాల్యూస్ పెంచేదానికి ట్రై చేసినందుకు గాను వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే టుడేస్ చిల్డ్రన్ ఆర్ టుమారో సిటిజన్. సో దే ఆర్ ద రెస్పాన్సిబుల్. రేపు సొసైటీ ఎలా ఉండాలన్నా ముందు ఈ చిల్డ్రన్స్ ద్వారా. సో ఆ వాల్యూస్ అని ఇక్కడ ఇన్కల్కేట్ చేసినందుకు ఐ థ్యాంక్ వన్స్ అగైన్ ఎవరీవన్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.